చీకట్లో చిందులాడే అనుభవం. చీకట్లో కూర్చున్నారేమో, రాత్రి వేళ ఇంటి మీద ఒంటి పిచ్చుకలాగా మూలుగుతున్నారేమో. చీకటి అనేది ఆ దుఃఖానికి సూచనగా ఉంది. చీకటి అనేది బాధకు సూచనగా ఉంది. ఏ బాధ మిమ్మల్ని వేధిస్తుందో, ఏ దుఃఖం వేధిస్తుందో, ఎటు వెళ్ళినా చీకటి. వెలుగు కోసం ఎదురు చూస్తున్నారు, చీకటి ఎదురవుతుంది. వెలుగు కోసం మీరు ఆశపడుతుండగా ఆయా సందర్భాల్లో చీకటి కలుగుతుందేమో. ఎటు చూసిన చీకట్లో మంచికి చెడుకి వ్యత్యాసం తెలియని పరిస్థితి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. గాఢాంధకారపు లోయలు అడుగు తీసి అడుగు వేస్తే ఎక్కడ ఏ అగాధంలో పడిపోతామో తెలియదు. కొంతమంది అంటుంటారు, అన్నా ఎలా పడిపోయానో తెలియలేదన్నా, ఎలా అడుగు వేస్తానో తెలియదన్నా, ఇరుక్కుపోయానన్నా, చిక్కుకుపోయానన్నా, నా జీవితం ఇలా అవుతుందని నేను అనుకోలేదన్నా, నేను నమ్మానన్నా, వాళ్ళు నన్ను నమ్మాను కాబట్టి నన్ను నట్టింట ముంచేశారన్నయ్య, నమ్మి ఇచ్చానన్నయ్య, నమ్మి డబ్బు ఇచ్చానన్నయ్య, నమ్మి మాట ఇచ్చానన్నయ్య, నమ్మి సంతకం పెట్టానయ్యా అంటూ ఉంటారు కొంతమంది. ఎటు చూసిన చీకటి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి కొన్నిసార్లు అర్థం కాదండి, అయోమయంగా ఉంటుంది. ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, కూర్చోవాలా, నిలబడాలా, పడుకోవాలా, తినాలా, ఏం మాట్లాడాలి, మాట ఇవ్వాలా, మాట ఇవ్వకూడదా, అయోమయమైన పరిస్థితి, చీకటి, అంధకారం. అని బైబిల్ సెలవిస్తుంది, ఆయన ఎవరినైతే హెచ్చిస్తాడో, ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో, ఆయన ఎవరినైతే దీవిస్తాడో, ఆయన ఎవరినైతే గణపరచాలని కోరుకుంటాడో వాళ్ళ కోసం వాళ్ళు చీకట్లో వెళుతున్న ఆ చీకట్లో వాళ్ళకి దేవుడు వెలుగును పుట్టిస్తాడు. చప్పట్లు కూడా మందిరి గట్టిగా. కాళ్ళు చేతులు సంకెళ్లతో బంధించి చెరసాల్లో ఉంచి, సంఘమైతే అత్యాసక్తితో ఆ దైవ సేవకుడి కోసం ప్రార్థిస్తున్నాడు. ఒక సేవకుడు సంకెళ్లలో ఉన్నాడు. సంకెళ్ళ అతని మనసును నొప్పిస్తుంది. అర్ధరాత్రి వేళ తెల్లారింది అనుకోండి, ఏమి జరుగుతుందో తెలియదు. కొన్నిసార్లు ఇంకో గంట తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. క్షణక్షణం భయం. మనుషులు ఎలా ఉంటారో, ఎలా మారిపోతారో తెలియని పరిస్థితి. ఈ గంటలో ఇంకేమవుతుందో తెలియదు. లేకపోతే తెల్లారిపోయింది అనుకోండి, అతనికి ఏ తీర్పు వస్తుందో తెలీదు. తన పక్షాన నిలబడేవాళ్ళు ఎవరు లేరు, తన పక్షాన మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. శత్రు బలం, మించిన బలం, మనకన్నా మించిన బలం, శత్రు బలవంతుడు. రాజు రేపు ఉదయాన ఏం తీర్పు ఇస్తాడో తెలీదు. రేపు ఉదయాన ఎలాంటి తీర్పు వస్తుందో తెలీదు. ఎవరెదుట నిలబెడతారో తెలీదు. ఏమి జరుగుతుందో తెలీదు. అర్ధరాత్రి వేళ ఆలోచించి ఆలోచన అలాగే నిద్రావస్థలోకి వెళ్ళిపోయాడు ఆయన. సంఘమైతే అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తున్నారు. బైబిల్ సెలవిస్తుంది, ఒక దూత వచ్చి ఆ రాత్రి చెరసాల్లో పేతురు కోసం నిలబడితే ఆ చెరసాలంత గొప్ప వెలుగుతో నిండిపోయింది. చప్పట్లు కూడా మందిరి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వెలుగు ప్రకాశించిందో సంకెళ్ళు ఊడిపోయాయి. సంకెళ్ళు తనంతటా అవి ఊడిపోయాయి. పేతురు లే అని తట్టి లేపాడు. లేచి తన పై వస్త్రాన్ని ధరించుకుని ఆయన బయలుదేరి వెళుతుంటే మూయబడిన తలుపులన్నీ ఆటోమేటిక్గావే తెరవబడుతున్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఏ సంకెళ్ళు మిమ్మల్ని బంధించిందో వెలుగు కలగబోతుంది, సంకెళ్ళు ఊడిపోబోతుంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక నీ వెళుతుంటే తలుపులు అవంతట అవే తెరవబడబోతుంది. తలుపులు తెరవబడబోతున్నాయి. బంధకాల నుండి విడుదల కలగబోతుంది. ఆమేన్. ప్రజలు విస్మయం పొందేటట్లుగా దేవుడు నేను నడిపించబోతున్నాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోతారండి. నీకోసం నా దేవుడు చీకట్లో వెలుగును పుట్టించునుగాక. అందుకే భక్తుడు అంటాడు, మన చీకట్లో కూర్చుంటే అందరూ మనం చూసి ఏడని చేస్తారు. మామూలుగానే లైట్ లేకుండా ఇంట్లో కూర్చొని ఉంటే మై ఏమైందిగా, దీపాలు వెలిగించుకుంటూ కూర్చున్నావే ఆటరు, లైట్ వేయకపోయావంటే కరెంటు పోయిందంట. మనం కరెంటు పోతే ఏమైంది, కొవ్వొత్తి వెలిగించకపోయావా, కొవ్వు కరుగుతుంది అంటుంటారు. ప్రియమైన వాళ్ళారా, మామూలు చీకట్లో కూర్చుంటేనే మాట్లాడతారు. అదే జీవితంలో చీకటి కమ్ముకుంటే, జీవితంలో చీకటి అలుముకుంటే, ఆయన చీకట్లో కూర్చుంటే శత్రు నవ్వుతున్నాడండి, హేళన చేసి నవ్వుతుంటే అప్పుడు ఈ భక్తుడు అంటాడు, శత్రువా అతిశయపడొద్దు, నీ అతిశయం ఎంతోసేపు ఉండదు. నేను చీకట్లో ఉన్నానని కదా నీవు నన్ను చూసి హేళన చేస్తున్నావు, నేను అప్పుల బాధలో ఉన్నానని కదా నీవు నన్ను చూసి హేళన చేస్తున్నావు, నాకేదో ఏదో రోగం వచ్చేసిందని కదా నీవు నన్ను చూసి ఏడుస్తున్నావు, ఎవరికి రాని వ్యాధి ఏదో నాకు వచ్చిందని కదా ఏడుస్తున్నావు, కరోనా వచ్చిందని కరోనా వార్డులో పెట్టారని కదా నీవు నన్ను చూసి ఏడుస్తున్నావు. శత్రువా, నీ సంతోషం, నీ నవ్వు ఎంతోసేపు నీ నోటి మీద ఉండదు. నేను చీకట్లో కూర్చున్నా, నా దేవుడైన యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. చప్పట్లు కూడా మందిరి గట్టిగా.
గట్టి గట్టి గట్టి. తప్పక తిరిగి లేస్తాను నేను, తప్పక తిరిగి లేస్తాను, తప్పక నేను ప్రకాశిస్తాను, తప్పక నేను వెలుగుతాను అని సాక్ష్యం ఇచ్చాడు. ఈ ప్రశస్త రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన మీ జీవితంలో ఒకవేళ చీకట్లో కూర్చున్నారా, నా దేవుడు నీకు ఆశ్చర్యకరమైన వెలుగును అందించునుగాక. హల్లెలూయా.